హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ టైం కదా అండి. అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు స్టూడెంట్స్. అండ్ వాళ్ళకి చదివింది కూడా గుర్తుండట్లేదు. ఏం చేయాలి? కొంతమంది నా స్టూడెంట్స్ కూడా అడుగుతారండి, మేడం చదివింది ఏమీ గుర్తుండట్లేదు, ఏం చేయాలి అని. సో వాళ్ళ కోసం నా నుంచి కొన్ని సలహాలండి. మనం చదవడానికి ఏదైనా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మన మైండ్ అనేది స్టాండింగ్ పొజిషన్లో ఉండాలండి. ఇది మెయిన్. స్టాండింగ్ పొజిషన్ మీన్స్ మనం ఏదైనా టాపిక్ చదువుతున్నప్పుడు వేరే వాటి మీద ఫోకస్ అనేది లేకుండా కేవలం మనం చదివే సబ్జెక్ట్ మీదనే ఉండాలి. సో మిగతావన్నీ ఏవి కూడా గుర్తు రావద్దు. దట్ ఈస్ మెయిన్ థింగ్. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, అబ్జర్వేషన్. సో చదివే కంటెంట్ని మనం అబ్జర్వ్ చేస్తూ చదవాలి. మీన్స్ అది ఏదో బై హార్ట్ చేసినట్టు కాకుండా దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజ్ ఉంది, స్టోన్ ఉంది. సో ఈ రెండింటి మీద వాటర్ వేసినప్పుడు స్పాంజ్ అనేది వాటర్ అబ్జర్వ్ చేస్తుంది, స్టోన్ అబ్జర్వ్ చేయదు కదా. సో అదేవిధంగా చదివే కంటెంట్ని బై హార్ట్ వేలో కాకుండా సో దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని మనం అబ్జర్వ్ చేసినట్టు అయితే సో ఏమవుతుంది అంటే ఈజీగా గుర్తుండడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో ఈ అబ్జర్వేషన్లో మనము కీవర్డ్స్ అనేది కొన్ని అబ్జర్వ్ చేస్తాం. ఆ కీవర్డ్స్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఎంత లెంతీ ఆన్సర్ అయినా, ఎంత లెంతీ టాపిక్నైనా కూడా మనం ఈజీగా రాయగలమండి. సో దట్ ఈస్ మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్, ఫోకస్ ఆన్ టాపిక్. సో టాపిక్ మీదనే ఫోకస్ అనేది ఉండాలి. సో చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏమొస్తున్నది అనేది ఎవరికి అవసరం లేదు. మనం 2-3 అవర్స్ కూర్చొని బుక్ ముందర పెట్టుకొని అది ఇది చూసేదానికంటే అట్లీస్ట్ 1 అవర్ స్ట్రైట్గా కూర్చొని చదివినా కూడా యూ హ్యావ్ టు రీచ్ యువర్ కంటెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్, సో చదవాల్సిన టాపిక్ని మనము చిన్న చిన్న భాగాలుగా విభజించాలి. అంటే ఇప్పుడు ఒకటేసారి 4-5 స్టిక్స్ ఉన్నవి కర్రలు తీసుకొచ్చిస్తే మనము దాన్ని బ్రేక్ చేయగలమా? చేయలేము. సో అందులో ఉన్నటువంటి ఒక స్టిక్ని తీసుకొని మనం ఈజీగా బ్రేక్ చేయగలమండి. సో చదివే టాపిక్ని కూడా ఎంత లెంతీగా ఉన్నా కూడా మనం దాన్ని చిన్న చిన్న స్టిక్స్గా, చిన్న చిన్న భాగాలుగా విభజించి చదివినట్లయితే ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. సో అది వెరీ వెరీ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో చదివే ఏ టాపిక్నైనా కూడా చిన్న చిన్న భాగాలుగా విభజించి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ప్రాక్టీస్ ఎందుకు అంటే ఇవాళ ఒక టాపిక్ చదువుతాం, మళ్ళీ రేపు నెక్స్ట్ డే ఇంకో టాపిక్, నెక్స్ట్ డే ఇంకో టాపిక్. సో డైలీ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ చదివితే ఫస్ట్ చదివిన టాపిక్ని మనం మర్చిపోతాం. సో ఏ రోజు ఏ టాపిక్ స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ చదివిన టాపిక్ని అట్లీస్ట్ 20 మినిట్స్ దాన్ని రివైజ్ చేయాలి. మీన్స్ సో దాంట్లో ఉన్నటువంటి మొత్తం చదవకుండా మన ప్రాక్టీస్ నోట్స్లో కీవర్డ్స్ రాసుకుంటాం కదా. సో కీవర్డ్స్ని మనం గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టాపిక్ని స్టార్ట్ చేసినట్టయితే సో ఫస్ట్ చదివింది గుర్తుంటుంది అండ్ నెక్స్ట్ చదివింది కూడా గుర్తుకొస్తుందండి. సో ఈ విధంగా పోర్షన్ అనేది కంప్లీట్ అవుతుంది మీకు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. So thanks for watching this video and please subscribe my channel. Thank you.